హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి. ఈ రోజైతే నా ఛానల్ని మొదటిసారిగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో పిల్లలకు నచ్చే విధంగా ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే చూద్దాం రెసిపీలో. నా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే గుడ్లు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనమైతే 2 కప్స్ అయితే మైదా పిండి తీసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకున్నాక తగినంత ఉప్పు, తగినంత వంట సోడా వేసుకొని కొంచెం వంట నూనె కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండి మనం ఎలా తడుపుకుంటామో సో అలా అయితే తడుపుకోవాలి. బాగా మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఇలా గట్టిగా కొంచెం తడుపుకొని చపాతీ ముద్దలా ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక 15 నిమిషాలు. ఇప్పుడైతే మనము ఎగ్ పఫ్లోకి మనకి ఇక్కడ స్టఫ్ చేసుకోవడానికి ఆనియన్ కర్రీకి అయితే 2 ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనమైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక దీంట్లోకి తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మనమైతే అది తగినంత కొత్తిమీర కూడా వేసుకొని బాగా కాసేపు ఉడకనివ్వాలి. ఇలా 2 మినిట్స్ మనం ఫ్రై చేసి మూత పెట్టేసి ఉడికే వరకు ఆ వాటర్ మొత్తం పోయే వరకు అలానే ఉంచేయాలి. మనకైతే ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ అంతా పోతాయి కదా. సో మనకైతే కర్రీ ఇక్కడ ప్రిపేర్ అయింది. ఇప్పుడైతే కర్రీ మీద మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక మైదాపిండి తడుపుకున్నాంగా. సో 15 మినిట్స్ తర్వాత మనమైతే ఇప్పుడు ఆ చపాతీ ముద్దలా చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలా ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి వేసుకొని కింద ఇలా అయితే మనం చపాతీలా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎగ్ పఫ్కి మనం దీన్ని 2-3 టైమ్స్ ఇలా చపాతీలా చేసేసి ఫోల్డ్ చేస్తూ ఉండాలి. అయితే దీనికి మనం కొంచెం మైదా పిండి తీసుకొని కొద్దిగా వంట నూనె తీసుకొని మనం ఇది కొంచెం ఇలా కలుపుకొని దీనిపైన ఇలా పూసుకోవాలి. ఇలా పూసుకుంటే ఏంటి అంటే మనకి ఇలా 3-4 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతీ రోల్లా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అలా ఇప్పుడు నేను 1 టైం చేస్తున్నాను. అలా 4 టైమ్స్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకొని మనకైతే ఇట్లా లైన్స్ అయితే గీసుకోవాలి. మనకైతే పఫ్కి ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండాలి. డబ్బా షేప్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి పెట్టుకొని మనం ఇప్పుడు ఇందాక గుడ్లు కూడా ఉడకపెట్టుకున్నాం కదా. సో వాటిని కూడా ఇలా లైన్తో ఇలా కట్ చేసుకోవాలి. పొడుగ్గా ఇలా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇందాక చేసిన కర్రీ ఇప్పుడైతే మనం ఈ మైదా పిండిలా చపాతీ చేసుకున్నాం కదా స్క్వేర్ షేప్లో, దీనిలో అయితే ఇలా స్టఫ్ చేసుకొని ఇప్పుడు ఎగ్ కూడా పెట్టేసి మనం దీన్ని బయటికి కర్రీ రాకుండా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా మొత్తం ఫోల్డ్ చేసేయాలి. ఇందాక నేను చూపించిన మైదా ఆయిల్ని ఇలా చేసుకున్నాం కదా దాన్ని మధ్యలో ఇలా అంటించుకుంటూ నీట్గా మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసి పఫ్లను అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైంది కూడా సేమ్ అలానే ఆనియన్ కర్రీ పెట్టేసుకొని ఎగ్ మనం మిడిల్లో పెట్టేసి ఇలా నీట్గా కర్రీ బయటికి కనపడకుండా అది కొంచెం అట్లా అప్లై చేస్తూ మనమైతే ఇలా నీట్గా పఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా పఫ్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాక మనమైతే ఏం చేయాలంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మన ఎగ్ పఫ్ని అయితే ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అవి కుక్ అవుతాయి. సో ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకోదు, చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అటు ఇటు తిప్పుతూ అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే అలా తిప్పుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది, చాలా బాగుంటుంది. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ అయినాక వేడిగా టేస్టీ అయితే ఎగ్ పఫ్లు రెడీ. చూడండి ఆయిల్ లేకుండా నీట్గా ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో. సో ఇలా పిల్లలకి ఎప్పుడైనా చేసి సింపుల్గా ఈ ప్రాసెస్లో పెట్టేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్లో ఎగ్ పఫ్లు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కుక్ అయింది, లోపల కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.